ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు రేవంత్ రెడ్డిని ఎగవేతల ముఖ్యమంత్రి అంటామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికారంలోకి వస్తే విద్యాభివృద్ధికి కృషి చేస్తానని గొప్పలు చెప్పిన రేవంత్ విద్యార్థులను ఆస్పత్రుల పాలు, ఉపాధ్యాయులను రోడ్డు పాలు చేశారన్నారు. హామీలు అమలు చేయాలని సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు హరీష్ రావు. వారి డిమాండ్లు నెరవేర్చే వరకు బీఆర్ఎస్ పోరాటం సాగిస్తుందని హామీ ఇచ్చారు. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే నా మీద ఇప్పుడు మానకొండూరు పోలీస్ స్టేషన్ లో కేసు ఉన్నది, హైదరాబాద్ లో బేగం బజార్ లో కేసు పెట్టిండు. నేను చెప్పిన ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేదాకా నిన్ను ఎగవేతల రేవంత్ రెడ్డి అనే పిలుస్తూనే ఉంటా. నువ్వు ఒక్క కేసు కాదు 1,00,000 కేసులు పెట్టినా నీ వెంట బట్ట అని చెప్పడం జరిగింది. గా మధ్యాహ్న భోజనంలో అన్నం కూడా చక్కగా పెట్టక వేల మంది పిల్లలు దవాఖాన్ల పాలైపోయింది. ముక్కు పచ్చలారని పిల్లలు 49 మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది, కాంగ్రెస్ ప్రభుత్వం. విద్యా వాలంటీర్లు మంచిగా చూసుకుంటా, సర్వశిక్ష అభియానులకు బేసిక్ పే ఇస్తా, రెగ్యులరైజ్ చేస్తా అని మాట్లాడింది కదా. మరి విద్యా వాలంటీర్లు అయితే మొత్తానికే వీకేసిండు, సర్వశిక్ష అభియానులను రోడ్డెక్కించిండు.